హాయ్ అందరికీ. మాట్లాడుతున్నది మంజు భాషిణి గారు. తను కోలాటం పుట్టినరోజు వేడుకలు చేశారు. మేమందరం అందులో పార్టిసిపేట్ చేశాము. చాలా ఎంజాయ్ చేశాము. తనకి వేల వేల కృతజ్ఞతలు. తను కోలాటం గురించి చెప్తున్నారు. అప్పటి పురాతనం నుంచి వచ్చింది. ఇప్పుడు మనము ఊళ్ళలో ప్రతి పండగకి మనము ఆడుతూనే ఉన్నాం. అయితే నిజం చెప్పాలంటే ఆరోగ్యానికి మంచిది. మనకి ఆరోగ్యానికి ఒక వ్యాయామంలాగా మరి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇది చేస్తే. నాకు చాలా ఇష్టమైన ఈ కార్యక్రమం అంటే మనకు ఆ కోలాటం అనేది ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎక్కడ పుట్టిందో తెలియదు, ఏ రోజు పుట్టిందో తెలియదు. కాకపోతే ఇది చేసుకోవాలి అంటే కోలాటంకి కూడా ఒక డేట్ ఇట్లా పెట్టుకొని ఒక అవతార దినోత్సవ వేడుకలు చేసుకోవాలి. కోలాటానికి కూడా కాన్సెప్ట్తో ఈ సంకల్పం చేసుకున్నాం. మనం ఈ కార్యక్రమానికి మంచిగా మీరు అందరూ చేసుకోవాలని మంచి అందరూ వచ్చిండ్రు. చాలా మళ్ళీ మనం నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని మళ్ళీ మీరు అందరూ సక్సెస్ చేసి ఇంకా మీతో పాటు ఇంకా చాలా టీమ్స్ కూడా తీసుకుంటాండి. బాగా వేసుకుంటాం మనం. అదే ఇప్పుడు కోలాటం పుట్టిన స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి సంవత్సరం చిన్న పెద్దగా చేసుకున్నాం. ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి. అలాగే మా టీం గురించి చెప్పాలి. మా టీము ప్రతి ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్. చాలా మంది రాలేదు. ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళు సపోర్ట్ చేయడానికి అక్క వాళ్ళైతే ఫంక్షన్ వాళ్ళు ఎప్పుడు క్లియర్ ఇస్తారు. మనకి అన్నీ అక్కడే వాళ్ళు బాగా సపోర్ట్ చేసి మన ఎన్నో ప్రోగ్రామ్స్ చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కావచ్చు. ఇంకా వీళ్ళందరూ భాగ్య అందరూ బాగా సపోర్ట్ చేసి నాకు చాలా ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. ఏ ప్రోగ్రామ్ అంటే ఒక్కరు ముందుకు వెళ్తే నేను కాదే కదా ఇంకా వాళ్ళు గోడగా ఉంది ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారు. ఇది కొన్ని విషయాలు ఇక్కడ వరకు వస్తే ఏం చెప్పాలని కదా అంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు వర్ణనాతీతం అంటారు. నో వర్డ్స్ ఎవరి గురించి అంత హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఒక ప్రతి విషయంలో నాకు కూడా